ఈరోజు నేను అంబీర్ చెరువు అంటే ఇది షేర్లింగంపల్లి నియోజకవర్గం అంటే చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. ఆ చెరువు వాళ్ళ తర్వాత ప్రగతి నగర్, ఇక్కడ ప్రగతి నగర్ అండ్ అది మా ఈటల రాజేందర్ గారి కాన్స్టిట్యున్సీ. ఇక్కడికి వస్తే చూస్తే ఆ పాత ఉండే కదా కాళేశ్వరం ఆ కొడుకు రామారావు రియల్ ఎస్టేట్ రాముడు ఏం చేసిండంటే ఈ చెరువును ఆయన మహత్యమేమో కానీ చెరువు ఒడ్డు ఇక్కడి నుంచి అక్కడ వరకు నడుచుకుంటూ పోయింది. ఇగో అక్కడ వరకు చెరువు ఒడ్డునే మరిచేసిండు. వాకింగ్ ట్రాక్ అని ఎవరు ఇక్కడ సమాజానికి ఇక్కడ ఉన్న ప్రజలకు లాభం అవుతుంది అది చెరువు ఒడ్డే అంతవరకు చేసి అక్కడి నుంచి ఇక్కడ వరకు కబ్జాలకు గురి. ఎవరంటే టీఆర్ఎస్ వాళ్ళది. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గాంధీ అప్పుడు టీఆర్ఎస్ నుండి ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చిండు. ఇగో అవన్నీ ఒడ్డు దాదాపు 100 అడుగులు నడుచుకుంటూ పోయింది. ఒడ్డెనుకున్నదంతా ఇంకా ఫ్రీ ఫర్ ఆల్ అన్నమాట. ఆడ ఇన్ని ఎకరాలు అంటే 100 ఎకరాలు 100 ఎకరాలు 50 ఎకరాలు కబ్జా అయింది. కానీ ఏదో మంచి పని చేస్తున్నాం కదా అది కూడా చూపెడుతందుకు పోయి తీసుకొని ఇక్కడ ఎస్టీపీ పెట్టిండు. మళ్ళీ అంటాడు కేంద్ర ప్రభుత్వం నిధులు. ఏ నిధులున్నా కూడా ఈ లొకేషన్ చూస్ చేసేది రాష్ట్ర ప్రభుత్వమే. అప్పుడు ఉన్న రామారావు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి, అప్పుడున్న ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఇప్పుడు బీఆర్ఎస్ అయిపోయింది. అయినా టీఆర్ఎస్ సీట్స్ పెట్టి కాంగ్రెస్లకు పోయిండు. ఇప్పుడు ఆడ బిల్డింగ్లు వచ్చినాయి. ఈ రియల్ ఎస్టేట్ రాముడు వాళ్ళకి పార్ట్నర్షిప్ పట్టుకుంటా. ఇది ఒక్క ఉదాహరణ. ఇట్లాంటి వేలాది ఉదాహరణలు ఉన్నాయి. నిజంగానే తెలంగాణ దోసుకున్న ప్రభుత్వము ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కాపాడుతుందా? ఎందుకు ఇవన్నీ ఇవన్నీ చేయలేదు? హైడ్రా ఏం చేస్తున్నది? సరే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నా కూడా ఆ రియల్ ఎస్టేట్ రాముడు ఆ పాత ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇక్కడ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఇప్పుడు కాంగ్రెస్ ఆయనను ప్రొటెక్షన్ ఇస్తుందా? ఈ ఇల్లీగల్ బిల్డింగ్స్ ప్రొటెక్షన్ ఇస్తుందా? ఏం చేస్తుంది హైడ్రా? లేకుండా దీనికి ప్రొటెక్షన్ ఇస్తుందా? అడగండి. హైడ్రా ప్రభుత్వమే లేక్ లోపల ఎస్టీపీ కడుతుంది. దానికి ఎవడు పర్మిషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక్క పైసా ఇవ్వదు.